బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తుంది. అయితే రాజ్భవన్ లో మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేయనున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ లేదా రేపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గవర్నర్ ఇచ్చిన సమయాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరారు కానుంది. ఇక మంత్రివర్గంలో ఉన్న ఒక్క ఖాళీని భర్తీ చేసే అవకాశం ఉంది. గతంలో ఈటెల రాజేందర్ బర్తరఫ్తో ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయనున్నారు సీఎం కేసీఆర్. సామాజిక సమీకరణల కోసం విస్తరణలో భాగంగా బండ ప్రకాష్ లేదా మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తుంది. రాజ్భవన్ లో మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేరున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇవాళ లేదా రేపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వెన్నెల. అంటే మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి రాష్ట్ర కేబినెట్ లోకి అవకాశం దక్కింది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీలకు అయితే సమాచారాన్ని అందించాయి. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఈ రోజా రేపా అనేది ఒక సందిగ్ధమైతే నెలకొని ఉంది. గవర్నర్ పుదుచ్చేరిలో ఉన్నారు ప్రస్తుతము. ఆమె గవర్నర్ ఒకవేళ ఈ రోజు కనుక ఆమె వస్తే ఈ రోజు సాయంత్రం కల్లా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది, లేదంటే రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గత కొన్ని రోజులుగా కూడా ఆయనకు పట్నం మహేందర్ రెడ్డికి ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి పదవి ఇస్తామని చెప్పి ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పట్నం మహేందర్ రెడ్డి తాండూరు టికెట్ ని అయితే ఆశించడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి పార్టీలో చేరాడు. అయితే గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆ టికెట్ పైలట్ రోహిత్ రెడ్డికే ఇస్తానని చెప్పి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. నిన్న కూడా ఆ టికెట్ పైలట్ రోహిత్ రెడ్డికే కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పట్నం మహేందర్ రెడ్డికి ఆల్రెడీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కాబట్టి ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ రాక కోసం అయితే ఎదురుస్తా ఉన్నారు. గవర్నర్ ఎప్పుడు వస్తే వీళ్ళని బట్టి ఈ రోజా లేదంటే రేపా ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పి చూస్తా ఉన్నారు. గతంలో మనం చూసినట్టయితే ఈటెల రాజేందర్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయనను ఆ స్థానం ఖాళీ అయింది మంత్రివర్గంలో. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల్లో గత ఇంకా 2-3 నెలల సమయం ఉంది. అయినప్పటికీ ఆయన మంత్రివర్గంలో తీసుకొని ఆయనకి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆయనకు మంత్రివర్గంలో తీసుకుంటారని చెప్పి వార్తలు అయితే వస్తా ఉన్నాయి. కాకపోతే ఈ రోజు సాయంత్రమా లేదంటే రేపా అని చెప్పి కూడా ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే రాలేదు వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.